హాయ్ ఫ్రెండ్స్, చూడండి సారీ లైస్ ఫ్రెండ్ అవడమో కానీ బీరువాలో ఉన్న చీరలన్నీ అయితే బయటకు వచ్చేస్తున్నాయి కదా. చూడండి పాత చీరలకి ఏమైనా లైస్ వేయడం వల్ల కొత్త చీరలాగా అయితే మెరిసిపోతున్నాయి కదా. టోటల్గా 4 చీరలకైతే లైస్ వేసి అయితే స్టిచ్చింగ్ చేశాను. చూడండి లైస్ ఎలా అనేది వేసుకోవాలనేది కూడా చెప్పాలి కదా. ఇదివరకు అయితే వీడియోలో అయితే చెప్పేశాను. ఇక వేయడం బదులు అయితే మనం మడత పెట్టడం అయితే ఒక బదులైంది. చూడండి ఇక మనం వేసిన దానికైతే వదిలిపెట్టద్దు కదా, మనం మడత పెట్టి అయితే ఇచ్చేసేయాలి. ఎలా ఉందనేది వాళ్ళే చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి లైస్ అనేది ఏ విధంగా వేసుకోవాలనేది అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం లైస్ అనేది మనకు పళ్ళు పాటున అయితే మనకి 2.5 మీటర్స్ అయితే తీసేసుకొని మనం 2.5 పైన భాగం నుండి అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ మనం పైన భాగం నుండి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వస్తూ ఉంటే ఈజీగా అయితే లైస్ అనేది వేసుకోవచ్చు అండి. మనకి లైస్కు చార్జెస్ చేసి మనకు 50 నుంచి 100 రూపీస్కి అయితే తీసుకుంటాను. మీరు ఎంత తీసుకుంటున్నారా అనేది అయితే మీరు కామెంట్ రూపంలో అయితే చేయండి. తక్కువ తీసుకుంటున్నా ఎక్కువ తీసుకుంటున్నా అనేది అయితే చెప్పేసేయండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే లైస్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నామనికి స్టిఫ్గా అయితే ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. కట్ వర్క్ లైస్ అనేది బయటికి కనిపించడంగా ఉండాలి కాబట్టి మనకు కొంచెం ఎడ్జ్ మింకెల్ అయితే వేయాలి. 1/2 ఇంచ్ వెంకెల్ అయితే వేసేసుకున్నామంటే లైస్ చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ఇలా మనకు 1 ఇంచ్ మనకి ఫస్ట్ అయితే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా లైస్ వేసి సారీస్ అయితే కుట్టేసుకోండి. చాలా ట్రెండీగా కనిపిస్తాయి కదా, పాత చీరలు కూడా కొత్తగా అనిపిస్తాయి. ఏమంటారు ఫ్రెండ్స్? నేను చెప్పే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి లైస్ అయితే ఈ విధంగా అయితే మొత్తానికి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా పాత చీరలు కొత్తగా అయితే కనిపిస్తాయి.